పాస్టర్ గారికి మరి సంఘానికి కూడా వందనాలు. మరి గత మాసం అంతా నిజంగా దేవుడు తన ఉచితమైన కృపలో మరి సెప్టెంబర్ మాసం అంతట్లో కూడా కృపను చూపించాడు. మరి నిజంగా సెప్టెంబర్ మాసంలో మరి ప్రతి ఒక్కరి కుటుంబంలో, సంఘాన్ని బిడ్డల కుటుంబాల్లో, మరి సంఘంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అందరిని బట్టి దేవుని వందనాలు. అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ, మరి ఏవి వచ్చినా కానీ దేవుడు కృపను చూపించాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి ఈ అక్టోబర్ మాసంలో మనల్ని దేవుడు ప్రవేశింపబెట్టాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు. మరి అక్టోబర్ మాసంలో కూడా మరి సెప్టెంబర్ మాసం కంటే అత్యధికమైన మరి గొప్ప మేలులు ఉపకారములు ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మరి ప్రతి ఒక్కరి మరి మన కుటుంబ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆయన చిత్తము మరి సంఘం పట్ల, కుటుంబాల పట్ల దేవుడి చిత్తము జరుగునుగాక. నిజంగా అందరి బట్టి దేవునికి వందనాలు. ఎన్నో మరి ప్రయాణాలు, ఎంతో సమయము మరి అటు ఇటు వెళ్ళినప్పటికీ ప్రయాణం అంతట్లో దేవుడు కృపను చూపించాడు. అందరిని బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. నిజంగా మనకి ఎవరైనా ఏదైనా ఒకవేళ మేలు చేసినా, లేకపోతే మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం ఏం చేస్తాం? వారికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తాం కదా. మన చిన్నపిల్లలు కూడా అంతే. ఏదైనా వారికి ఒక చాక్లెట్ ఇస్తే వారు థ్యాంక్స్ చెప్తారు కదా. ఆ విధంగా మనం కూడా మరి దేవుడు ఇప్పటి వరకు నిజంగా 2024 ఏ విధంగా గడుస్తుందా అని అనుకున్నాము. మరి నిజంగా 9 నెలలు కూడా దేవుడు కృపను చూపించాడు. ఒకసారి మరి జనవరి 1 గురించి మనం ఆలోచన చేస్తే మరి ఈ సంవత్సరం ఎలా గడుస్తుందా అని ఒకవేళ మనం అనుకున్నట్లయితే 9 నెలలు కూడా దేవుడు అద్భుతంగా కదా. మరి ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్నో టెన్షన్స్, వాతావరణం వచ్చినప్పటికీ దేవుడు నిజంగా కృపను చూపించాడు కదా. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఇంకా ఈ 3 మాసములు, ఈ 2024 ముగించడానికి ఇంకా ఈ 3 మాసములు ఉన్నాయి. ఈ 3 మాసంలో కూడా దేవుడు మరి ఒక్కొక్కరి జీవితంలో మరి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక ఈ 3 మాసాలు కూడా దేవుడు నెరవేర్చును గాక. ఎందుకంటే మరి నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. నినివే పట్ల ఒక ప్రణాళిక కలిగి మరి యోనాకు చెప్పినప్పుడు యోనా ఆ నినివే నుండి మరి అక్కడ ప్రజలకు భయపడి పారిపోతున్న సమయంలో మరి యోనా మరి చేప మరి తన మింగేసేటట్టుగా దేవుడు తిమింగలం మింగేటట్టుగా దేవుడు చేయడము, అక్కడ దేవుడు మరి నినివే పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక మరలా యోనా ద్వారానే దేవుడు నెరవేర్చాడు. అంటే నీ పట్ల, నా పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది మరి నెరవేర్చబడుతుంది తప్పకుండా. దాని సమయంలో అది జరిగితే బాగుంటుంది. దానికి ఎక్కువ సమయం ఇస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మరి యోనా కూడా టైం కొంచెం వేస్ట్ చేశాడు, కానీ దేవుని చిత్తము జరిగింది. మన పట్ల కూడా మరి ఈ 3 మాసంలో దేవుడు మరి ఒక్కొక్కరి జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడును గాక. మరి సామెతలు చూసుకుందాం ఒకసారి. సామెతలు 10:30 వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసింపరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరు. ఎట్లా కదిలింపబడరు? ఎన్నడూ కూడా ఎట్లా కదిలింపబడరు అని అంటే, నీతిమంతులు మరి దేవునితో సహవాసం కలిగి దేవునితో జీవించేవారుగా ఉన్నారు కాబట్టి ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా వాళ్ళు కదిలింపబడరు. ఎందుకంటే వారిని కాపాడే దేవుడు వారితో ఉన్నాడు. అటువంటి గొప్ప నిరీక్షణతో, విశ్వాసముతో ఉన్నారు కాబట్టి వారు ఎన్నడూ కూడా మరి కదిలింపబడరు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, మరి ఎన్ని వచ్చినా కానీ మనం ఎగ్జాంపుల్ యోబును చూసుకున్నట్లయితే, యోబుకు తను కలిగిన సమస్తాన్ని యోబు కోల్పోయాడు. మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే యోబులో
సమస్తమును కోల్పోయి ఒకదాని తర్వాత ఒక వార్త, ఒకదాని తర్వాత ఒక వార్త తను విన్నా కానీ మరి ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించాడు. కథలని వాడుగా దేవుణ్ణిలో స్థిరముగా ఉన్నాడు కదా, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు, నీతిమంతులు మరి ఎన్నడూను కదిలింపబడరు. కదిలించే పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ, కదిలించవలసిన మరి శోధనలు ఎన్ని వచ్చినా వారు కదిలింపబడరు. మరి కీర్తనలు 37:9 ఒకసారి చదువున్నాం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. నిజంగా దేవుని కొరకు, దేవుడు చేసే అద్భుత కార్యాలు, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కొరకు మనము కనిపెట్టేవారిగా ఉండాలి. అక్కడ యోబు కనిపెట్టాడు, దేవుడు మరి చేసే కార్యాల కొరకు. తన సమస్తాన్ని కోల్పోయాడు, కానీ దేవుడు మరలా ఇచ్చేంత వరకు యోబు కనిపెట్టాడు కదా. మనం కూడా మరి కనిపెట్టే వారిగా ఉండాలి. దేవుడు నిజంగా నీ పట్ల ఒక ప్రణాళిక, నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడుతుంది అని నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో అప్పుడు ఏమంటాడు, దేశమును స్వతంత్రించు కొందరు. దేశమును మరి స్వతంత్రించుకునే మరి అధికారమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అదే అధ్యాయంలో 28 ఒకసారి చూసుకున్నట్లయితే, ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నటెన్నటికి కాపాడబడుతురు. ఇక్కడ దేవుడు దేన్ని ప్రేమించేవాడంట, న్యాయమును ప్రేమించేవాడు కదా. న్యాయముగా ఉండాలి అంటే, నీతిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నువ్వు న్యాయముగా ఉంటావు. మరి న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మరి ఆయన తన భక్తులను విడవడు, ఎన్నటెన్నటికి వారు కాపాడబడుదురు కదా. ఎన్నటికి నీ జీవిత కాలం అంతయు నువ్వు కాపాడబడతావు. ఎప్పుడంటే నువ్వు న్యాయముగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు మరి నువ్వు కాపాడబడతావు. మరి నీతిమంతులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనము కాపాడబడతాం. అదే కింది వచనంలో 29 చూస్తున్నట్లయితే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసింతురు. ఇక్కడ మరి నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. మరి అదే 11వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. అదే అధ్యాయంలో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించుదురు. మరి భూమిని స్వతంత్రించుకోవడము అని అంటే మరి దేవుని కొరకు అనేకులను స్వతంత్రించుకునే వారిగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు తగ్గింపు కలిగి ఉంటావో, ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతావు. నీలో దీన మనసు లేకుండా ఒకవేళ నీకు గర్వము, అహంకారము ఒకవేళ అటువంటి నీకు ఉన్నట్లయితే నువ్వు ఎవరిని కూడా ప్రేమించలేవు, ఎవరిని కూడా దేవుని ప్రేమను వారికి చూపించలేవు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు బహుక్షేమము కలిగి సుఖించెదరు కదా. మరి క్షేమముగా సుఖముగా మనం ఉండాలి అని అంటే మనము దీన మనసు కలిగి ఉండాలి. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా నువ్వు మరి ఒక దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినా కానీ దీన మనసు కలిగి మరి మనము ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దాంట్లోనే 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఇక్కడ మరి యెహోవా ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. నిజంగా ఆ విధంగా స్వతంత్రించుకున్న వారు అనేకులు మనము మరి పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు కదా. మరి నిజంగా దేవుడు వారిని ఎంతగానో అబ్రహామును మనం చూసుకోవచ్చు. అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు.
అదేవిధంగా మరి 29వ వచనాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు నిత్యము దానిలో నివసించెదరు. దేవుడు మరొకసారి మాట్లాడుతున్నారు. మరి మత్తయి సువార్త 5:5లో మనం చూసుకున్నట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు కదా. మరి మత్తయి సువార్తలో కూడా మనము చూసుకోవచ్చు, సాత్వికులు ధన్యులు. నిజంగా అటువంటి సాత్వికమైన మనసు, దీన మనసు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, మనము భూమిని అంటే అనేకులను దేవుని కొరకు మరి సంపాదించుకున్న వారుగా ఉంటాము. స్వతంత్రించుకోవడం అంటే సంపాదించుకోవడం. నిజంగా అనేకులను దేవుని కొరకు సంపాదించుకునే వారుగా మనము ఉంటాము. ఎప్పుడు అని అంటే, నువ్వు దీన మనసు కలిగి మరి ఉన్నప్పుడు నిజంగా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. మరి నీతిమంతులు మరి నిజంగా దేవునికి ఎంతో ఇష్టలు కదా. మనము యోగును చూసుకున్నట్లుగా తను నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం యోగు గురించి మనం మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే గొప్ప సాక్ష్యం కలిగిన వాడుగా యోగు ఉన్నాడు. మరి నిజంగా అటువంటి గొప్ప సాక్ష్యం కలిగిన వారంగా మరి ఈ అక్టోబర్ మాసంలో దేవుడు మన అందరినీ కూడా ఆ విధంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. మనం కూడా అనేకులను దేవుని కొరకు స్వతంత్రించుకునే వారముగా మరి దేవుడు మనల్ని నిలబెట్టుకొనుగాక. అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసుకుందాం. మరి శ్రేష్టమైన సమయాన్ని, మరి అమూల్యమైన సమయాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ దిన దినము నీతోనే వసింతును, నాదు రక్షకా నీ మనసే ఉత్తమం. దిన దినము నీతోనే వసింతును, నేనేది పలికినను, ఏది చేసినను, నేనేది పలికినను, ఏది చేసినను, నీ ప్రేమనే కనపరచును, నీ శక్తినే కొనియాడెదన్. నాదు రక్షకా నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును, నాదు రక్షకా నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును. నా హృదిలో నీ వాక్యము నివసింపని, ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును. లోకము నన్ను విడచిన నీవు విడువాలేదు, విడచిన నీవు విడువాలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే, నాదు రక్షకా నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును, నాదు రక్షకా నీ మనసే ఉత్తమం, దిన దినము నీతోనే వసింతును. మరి దినదినము కూడా మరి మనము దేవునిలో మరి ఎదిగే వారంగా, దినదినము దేవునితో మనం సహవాసం చేసే వారంగా, మరి దినదినము దేవుడు మరి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు.
నిజంగా అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎప్పుడైతే నీ హృదయంలో మరి దేవుని వాక్యం ఉంటుందో, ప్రతి దినం నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో దేవుని అత్యధికముగా నిజంగా లోకము నిన్ను మరచిన, లోకము నిన్ను విడచినా కానీ మరి నిజంగా నీ దేవుడు నిన్ను విడవని దేవుడు, నీకు మరి ప్రతి క్షణము జయమునిచ్చే దేవుడు, తన శక్తితో నిన్ను నింపే దేవుడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. అందరిని బట్టి దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడో తండ్రి, అద్భుతకరుడో, ఆశ్చర్యకరుడో, ఆలోచనకర్తో నాయన, శక్తిమంతుడో రాజ్యం, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాజా, మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. రాజా, సెప్టెంబర్ మాసం అంతట్లో మీ కృపను చూపించిన దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు. ఆయన అక్టోబర్ మాసంలో మమ్మల్ని ప్రవేశింపజేసిన దేవా, మీకే స్తోత్రాలు. ఆయన అక్టోబర్ మాసం అంతట్లో కూడా దైవ మీ చిత్తము, మీ ప్రణాళిక, మీ ఉద్దేశము నాయన నా దేవ ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి బిడ్డ జీవితంలో జరుగును కాదు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. నాయన శ్రేష్టమైన సమయము నాయన మరి నాయన మీ దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ దాసుని ముఖ స్వరూపం నుండి మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. దేవా, మీ మాటలు మేము వింటుండగా దేవా మాకు శక్తిని, బలాన్ని దయచేయండి నాయన, మీకే స్తోత్రాలు. అవునైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మీ ప్రియ కుమారి రక్తం ద్వారా పాపం నుండి, శాపం నుండి మాకు విడుదల కలుగ చేసిన దేవుడు తండ్రి, మీకు వందనాలు. డాడీ, మాకు ఇచ్చిన రక్షణ, నిరీక్షణ, విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, మీరు కలవసిలో కాచిన నాయన మీ నిరపరాధ రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు తండ్రి. రాజా, మీరుండు స్థలంలో మేము లాగున మమ్మల్ని తీసుకెళ్ళడానికి రానించిన మా తండ్రి, మీకే స్తోత్రాలు. మా కొరకు స్థలం సిద్ధపరిచిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.